మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని అన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలైపోయింది. రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండ్రని కొట్లాడుకుంటున్నారు. తుపాకీ పెట్టింది పక్కనట, కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా, పంచాయతీ అదే. కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా, సుమంత్ పెట్టిండా అంటే పోలీసుడు ఏం చేస్తున్నట్టు? పోలీసుడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా, పిలవాలా, విచారించాలా. అట్లా పెడతావు, ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల. అది ఏదీ లేదు. పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది. ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని, చూసిరా? అది ప్రత్సంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని. క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు. అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది. నీకెంత నాకెంత. ప్రజల గురించి పట్టింపు లేదు, ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, పేదవాడి బతుకుదెరువు ఏమవుతుందన్నది లేదు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది, వ్యాపారం ఏమైంది, ఏది ఎట్లా నడుస్తున్నది, ఏ ఫికర్ లేదు. కేవలం మనం అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో, ఇదే సిద్ధాంతం. రౌడీ షీటర్లు, మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళని గెలిపిస్తామా? హైదరాబాద్ లాంటి మహానగరంలో, చైతన్యం ఉన్న నగరంలో ఆలోచించండి. ఈ గూండాలను, హఫ్తా వసూలు చేసేటోళ్ళను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు, మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ జూబ్లీహిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది. కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి. కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు. వాడు బుల్డోజర్ పంపుతాడు, తర్వాత మమ్మల్ని అనకూరి.